ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధనం విచ్ఛిన్నం కాబోతుంది. తస్మత్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటాయి, అలాగే పూర్తి అంశాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. అలాగే వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి అనేది అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు కలిగి ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు ఆదివారం రోజున వృషభ రాశి వ్యక్తుల యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క బంధువులతో కానీ లేదా మీ యొక్క స్నేహితుల, ఆప్తులు, మిత్రులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో వీరికి ఎవరితో అయినా సరే ఒకరితో పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధనం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆ బంధువులను విచ్ఛిన్నం చేసుకోకుండా, ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వ్యక్తులకు బంధనం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితులు ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలోనైతే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వారితో ఏదైనా చిన్న టాపిక్ గొడవగా మారి మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారి ఆ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితుల ప్రమాదం కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరైనా దురుసుగా మాట్లాడుకోకూడదు. ఆవేశం చల్లారాక పరిస్థితిని అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ మనసులను అనేది మసులుకోవడం అనేది మంచిది. అంటే మీరు మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించే విధంగా మాట్లాడినా సరే అండి, ఆ విధంగా చేస్తే కూడా మీరు ఆ ఒక్క సిచ్యువేషన్ని కూడా క్రియేటివిటీ చేసిన వారు అవుతారు. కాబట్టి అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ని సాల్వ్ చేసుకోండి. ఈ విధంగా మీరొకరు వాళ్ళ ఆవేశం చల్లారేదాకా మౌనంగా ఉండడం ఉత్తమం. తర్వాత సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం
వృషభ రాశికి నూతన వ్యక్తితో పరిచయాన్ని పొందుకుంటారు. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి. అంటే మీకు ఏ విధంగా అయినా సరే ఆ వ్యక్తిని పరిచయం అనే ఉండబోతుంది. ఆ వ్యక్తికి జీవితంలో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు చూపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటున్నారు, కానీ వారు ఈరోజు ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు. అది యాత్రలకు కానివ్వండి, లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానివ్వండి, లేదా మీ దగ్గరలో ఉండే అటువంటి ప్రదేశాలైనా సరే, ఇలా ఎక్కడికైనా సరే చాలా కాలం వెళ్ళాలి అనుకుంటున్నారా, కానీ వెళ్ళలేకపోతున్నారా? ప్రయాణం విషయంలో మీరు చాలా రోజులుగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారా? ఇక ఆ ప్రయాణాల విషయంలో మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఆటంకాలు ఎదురు కాబోతున్నాయి. ఈ రోజుల్లో ఆ ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంతేకాలంగా ఆధ్యాత్మిక యాత్రికులు బయలుదేరారు. కొంతకాలం నుండి విహారయాత్రకు బయలుదేరారు. మరికొంతకాలం దానికి సంబంధించినటువంటి మీరు ఉన్నటువంటి కమ్యూనికేషన్ని వదిలిపెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్రయాణాల ముహూర్తం చేశారు. ఎవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలలో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యులని గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా ఒక ఆర్థిక సమస్యతో సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబిలో ఊరుకొని అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆదాయ మార్గాన్ని చూపించబోతున్నాడు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ యొక్క కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.